ఆలూతో కర్రీసే కాకుండా ఆలూ పలావ్ ఇలా చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 4 స్పూన్లంత ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయ వేసి అవి వేగాక ఒక ఉల్లిపాయ నుంచి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చిలు కట్ చేసినవి, ఒక పెద్ద ఆలు కట్ చేసింది వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలా ఆలు ముక్కలు అన్నీ వేగుతున్నప్పుడు ఒక టమాటా కూడా వేసి తగినంత ఉప్పు, ఓ చిటికెడు పసుపు, ఒక అర స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ కారము, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకంతా కలిసేలాగా కలుపుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుని తగినంత కొత్తిమీర వేసి ఒక అరగంట ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైసు, 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసి అంతా ఇలా కలిసేలా కలుపుకుని మూత పెట్టేసి వెయిట్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్ రైతాతో. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి.